హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం కుండలో అయితే చికెన్ ఫ్రైని చేసుకుందాం. ఇందులో చేసేంత టేస్ట్గా మీకు ఏ కడాయిలో చేసినా కానీ రాందండి. మట్టి కుండలో చేస్తే ఆ టేస్టే వేరు, ఆ హెల్తే వేరు. నీట్గా కడుక్కున్న చికెన్లోకి ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని అయితే మనం కాసేపు మగ్గించుకుంటే ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే ముందుగానే ఆయిల్ గ్రీస్ చేసుకుంటానండి. ఇవాళ అయితే చేసుకోలేదు, అందుకని చికెన్లోనే ఆయిల్ వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేస్తాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపులో నుంచి మనకి వాటర్ వచ్చి ఆ వాటర్ చికెన్తోనే బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, కొంచెం సేపటికే మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న టొమాటోనైతే యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, దంచిన పట్టా లవంగ పౌడర్ వేసుకొని దీన్నైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా చికెన్కి పట్టేంత వరకు చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టుకొని ఇదంతా మగ్గించుకోవడం వల్ల మనకి అందులో వచ్చిన వాటరే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి, కలర్ అనేది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రై కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నేను కాసేపు మూత పెట్టాను, మళ్ళీ వాటర్ అనేది రిలీజ్ అయింది. మీకు గనక అందులో వచ్చిన వాటర్ సరిపోకపోతే కొంచెం అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు కొత్తిమీరని చల్లుకొని అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఆ 2 స్పూన్ ఆయిలే దీనికి సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.